హరే కృష్ణ. అర్జునుడు ఇప్పుడు నివాత కవచుల మీద యుద్ధానికి వెళ్తాడు. ఇలా ఉన్న సమయంలో ఇంద్రుడు సంధ్యావందనాల కృతువులన్నీ చేసుకొని తన దగ్గరకు వస్తాడు. అర్జునుడికి ఇంకొక పేరుంది, కిరీటి అని పిలుస్తారు. ఎందుకు కిరీటి అని పిలుస్తారంటే ఇంద్రుడి యొక్క కిరీటాన్ని ఇస్తాడు, ఇంద్రుడి యొక్క కవచకుండలాన్ని ఇస్తాడు, ఇంద్రుడి యొక్క ఆభరణాలన్నీ ఇస్తాడు. అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటుంది, 2.0 ఉంటుంది ఎంపవర్. దాన్ని ఇంకా ఎంపవర్ చేసి శక్తిని ప్రసాదించి అర్జునుడికి ఇస్తాడనమాట. దేవతలందరూ అస్త్రాలను ఇస్తారు, అర్జునుడికి శంఖాన్ని ఇస్తారు. అది దేవదత్తం అంటారు దాన్ని, ఆయన దగ్గరే ఉంటుంది. ఇంకా అర్జునుడి దగ్గర ఇప్పుడు ఏమున్నాయంటే గాంధీవము, యమదండము, వర్ణపాశము, వజ్రాయుధము, మొత్తం సమస్త అస్త్రాలని తీసుకొని అర్జునుడు ఫుల్ లోడెడ్ గన్ అనమాట. ఇప్పుడు వెళ్తాడు మాతలి రథం ఎక్కి, రథం మీద నివాత కవచుల దగ్గరికి వెళ్తాడనమాట. యుద్ధం ఎలా చేస్తాడంటే ఇప్పుడు అసలు ఆ దేవదత్తం శంఖం ఊరిస్తాడు. పూరియంగానే ఆ వచ్చే సౌండ్కి కర్ణబేరాలు పగిలిపోయి నివాత కవచులు కొంతమంది చచ్చిపోతారు. ఇంకా గాంధీవం యొక్క వింటినారు ఇలా అంటే ఆ వచ్చిన సౌండ్కి నివాత కవచులు పేగులు కదిలిపోయి ఆ సౌండ్కి చచ్చిపోతారనమాట. నివాత కవచుల దగ్గరికి వెళ్ళి నిమిషంలో రథం మీద నుంచి వెనక నుంచి బాణం, ముందు నుంచి బాణం తిప్పి బాణం, ఫాస్ట్గా బాణాలు వేసి నిమిషంలో నివాత కవచుల్ని మొత్తాన్ని చంపుతాడనమాట. అది చూసిన మాతలి రథం మీద నుంచి కింద పడిపోయి ఇదేం యుద్ధం రా బాబు, నేనెక్కడో చూడలేదు, అసలు దేవతలు కూడా చేస్తుండగా ఏం చూడలేదు, ఆయన దేవతలకి రథసారథి కదా, ఇంద్రుడు చేస్తుండగా చూడలేదు, దేవతలు చేస్తుండగా చూడలేదు బాబోయ్ అసలని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు మాతలి. అర్జునుడు ఎలా ఉంటాడో తెలుసా, ఉగ్ర రూపంతో, అన్ని అస్త్రాలతో ఉగ్ర రూపంతో విపరీతంగా కోపంతో ఉంటాడు. నివాత కవచుల్ని నిమిషంలో చంపేస్తాడనమాట. దేవతలు అందరూ చూసి ఆశ్చర్యపోతారు. 33 కోట్ల మంది దేవతలు, మనము 3 కోట్ల మంది నివాత కవచుల్ని చంపలేకపోయాం, అర్జునుడు చేశాడని చాలా సంతోషపడతారు. ఇంకా అందరూ చచ్చిపోయిన తర్వాత మాతలి రథాన్ని తిప్పమంటాడు. తిప్పుతూ ఉండగా ఇంకొక నగరం ఉంటుంది, ఆ నగరంలో యుద్ధం చేస్తాడు. అది ఎలా చేస్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.